ఎస్ఆర్బీసీ కాలనీలోని టిట్కో గృహాల్లో మౌలిక సదుపాయాలను పూర్తి చేసి లబ్ధిదారులకు గృహాలను అందజేయాలని జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియ తెలిపారు. ఎస్ఆర్బీసీ కాలనీలోని టిట్కో గృహాలను మున్సిపల్ కమిషనర్ శేషన్న, మున్సిపల్ ఇంజనీర్, డిఈఈ, టిట్కో అధికారులతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్ఆర్బీసీ కాలనీలోని టిట్కో గృహాల్లో పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, విద్యుత్, రహదారులు, మౌలిక సదుపాయాలను పరిశీలించారు. టిట్కో గృహాలకు సంబంధించి సంబంధిత అధికారులు సమన్వయంతో అవసరమైన చర్యలను వెంటనే చేపట్టి నిర్దేశిత గడువులోపు పనులను పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయాలని మున్సిపల్ మరియు టిట్కో అధికారులను ఆదేశించారు. లబ్ధిదారులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పారిశుద్ధ్యం, తాగునీరు తదితర ప్రాథమిక సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అనంతరం కలెక్టర్ కాలనీ ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు, అవసరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు తెలిపిన సమస్యలను సంబంధిత అధికారులు పరిశీలించి త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ ఇంజనీర్, డిఈఈ, టిట్కో అధికారులు మరియు ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు. మన నంద్యాల పట్టణంలో ఎస్ఆర్బీసీ కాలనీ టిట్కో హౌసెస్ ని చూడడానికి వచ్చాను. ఇది మనకి 49 ఎకరాల 90 సెంట్ల విస్తీర్ణంలో ఉంది. 96 బ్లాక్స్ ఉన్నాయి. 3900 వరకు హౌసెస్ ఉన్నాయి. ఆక్యుపేషన్ తక్కువ ఉంది. ఎందుకు మనం అలాట్ చేసినా కూడా అది బెనిఫిషరీస్ ఆక్యుపై చేయలేదు. ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి, ఇక్కడ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఉందా లేదా, రోడ్స్ ఎలా ఉన్నాయి, అలాగే మనకి ఈ ప్రాపర్గా అవుట్లెట్ సిస్టమ్, వాళ్ళు యూజ్ చేసిన బ్లాక్ వాటర్, గ్రే వాటర్ ఏదన్నా కూడా ప్రాపర్గా డిస్పోజ్ చేయగలడానికి ఎటువంటి ఫెసిలిటీ ఉంది, అలాగే స్ట్రీట్ లైట్స్ ఫెసిలిటీ ఉందా లేదా, ఇంకేమేమి అవసరాలు ఇక్కడ మనం చేస్తే వెంటనే ఆక్యుపేషన్ పెరుగుతుంది అన్నది చూడడానికి వచ్చాము. ఆల్రెడీ మనకి 1700 వరకు మనకి రెడీ అయినాయి. ఇప్పుడు మరో 500 రెడీ అవుతూ ఉన్నాయి. అంటే దగ్గర దగ్గర 2300 హౌసెస్ రెడీ టు ఆక్యుపై. ఇక్కడ అందరికి, ప్రజలందరికీ వస్తే మరిన్ని ఫెసిలిటీస్, కామన్ ఏరియాలో మరిన్ని ఫెసిలిటీస్ ఇవ్వడానికి కూడా మనకి స్కోప్ ఎక్కువ అవుతుంది. ఒకసారి ఈ వారంలో మనకి రిమైనింగ్ హౌసెస్ కూడా హ్యాండ్ ఓవర్ చేస్తారు కాబట్టి వాళ్ళ గృహ ప్రవేశాలు కూడా నెక్స్ట్ వీక్ లో చేయించడానికి ఏమేమి సపోర్ట్ అవసరం, అలాగే కాంట్రాక్టర్ కి ఎటువంటి డైరెక్షన్స్ ఇస్తే త్వరగా కంప్లీట్ అవుతాయి అని చూడడానికి ఇక్కడ ఉండే ఆక్యుపెంట్స్ ఎవరున్నారో వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి రావడం జరిగింది. కమింగ్ 1 వీక్ 10 days లో మరో పాత హౌసెస్ లో మనం 600 హ్యాండ్ ఓవర్ చేసాము. అక్కడ ఒక 1100 ఉన్నాయి, కొత్తగా 500 ఉన్నాయి. దగ్గర దగ్గర 1600 హౌసెస్ నెక్స్ట్ వీక్ లో మనం గృహ ప్రవేశాలకి ప్లాన్ చేస్తూ ఉన్నాం. నమస్కారం. కలెక్టర్ మేడం గారు, మున్సిపల్ కమిషనర్ గారు, గవర్నమెంట్ సిబ్బంది వారు అందరూ వచ్చి కలిసినారు. మేము మా విషయాలన్నీ వాళ్ళకి విన్నపించినాము. చాలా ఆడాడ క్యాబ్లో కరెంటు పోల్ వేయవలసింది కోరుతున్నాము. టిట్కో గృహ వాళ్ళకు, నివాసం ఉండే ప్రజలకు, చిన్నపిల్లలకు స్కూలు ఏర్పాటు చేయమని చెప్పినాం మేడం. తర్వాత వచ్చేసి కొన్ని మెయిన్ వీధులలో కంప చెట్లు చాలా భయంకరంగా ఉన్నాయి, పాములు ఉన్నాయి, కొండ చిలువలు తీరుతున్నాయి. అవి క్లీన్ చేయాలని మేడం గారికి చెప్పినాము. సర్లేని హామీ ఇచ్చింది. కమిషనర్ గారికి చెప్పినాము, ఆయన కూడా చేస్తానని అన్నాడు. త్వరలో దయచేసి ఈ విషయాలు విన్నపించి కలెక్టర్ మేడం కానీ, కమిషనర్ కానీ మాకు సహకరించాల్సిందిగా మేము కోరుతున్నాము. సైడ్ కాలువలు తీయవలేను. తర్వాత వచ్చేసి రోడ్డు కానీ, మెయిన్ రోడ్డు కానించి మళ్ళీ ఇళ్ళ కాడికి సైడ్ రోడ్డు అవి వేయాల్సింది. తర్వాత వచ్చి డ్రైనేజ్ వాటర్ సప్లై, డ్రైనేజ్ కూడా ప్రాబ్లం ఉంది. అది కంపల్సరీ చేయాలి. మేము కలెక్టర్ గారి మేడానికి చెప్పినాము, కమిషనర్ గారికి చెప్పినాము, చేస్తామని అన్నారు. కావున తొందరగా విన్నపించి, అధికారులు విన్నపించి చేయాల్సిందే కోరుతున్నాయి. ఇంకొకటి, దొంగతనాలు ఎక్కువ జరుగుతున్నాయి. డిపార్ట్మెంట్ వాళ్లకు సహకరించి వాళ్ళను కోఆపరేషన్ చేసి మాకు రక్షణ కల్పించాలని కోరుతున్నాము. సార్, మేము ఎస్ఆర్బీసీలో ఉన్నాము. ఇక్కడ వచ్చేసి ఇక్కడ కొత్తగా ఇల్లులు జరుగుతున్నాయని, కాలువలు గిల్వలు ఉన్నాయి. కొత్తగా పాత ఇచ్చిన ఇల్లులు కాడ చెట్లు గిట్లు పెరిగినాయి. ఇళ్ళల్లో ఎవరు చెడడం లే, ఎవరైనా న్యూసెన్స్ ఎక్కువ అవుతుంది మాకి. మళ్ళీ తర్వాత వచ్చి పాములు గిమ్లు లాతులలో దూరుతున్నాయి. సొంతం ఉన్న ఇల్లు వచ్చేసి బాగుంటున్నారు. తర్వాత వాళ్ళు బాడీకి వచ్చిన వాళ్ళు న్యూసెన్స్ ఎక్కువ అవుతున్నాయి. మనం ఫ్యామిలీస్ ఉంటాము, మేము పొద్దున్న లేస్తే పనికి పోతాము, ఆడవాళ్ళు ఇంట్లో ఉంటారు. వాళ్ళకు కొద్దిగా ఏమైనా ప్రాబ్లం ఉంటే మేము రావాలంటే కుదరదు. వచ్చిన ఇళ్ళల్లో ఉండరు, కాదనము.
మనకు పాములు గీములు అన్ని చెట్లు గిల్లులు అన్ని జరుగుతాయి. మన కొద్దిగా దాని గురించి కొద్దిగా రెస్పాన్స్ తీసుకుంటే మంచిదని. తాగునీరు ప్రాబ్లం ఎక్కువగా ఉంది. ఇక్కడ శుభ్రంగా ఎక్కువగా లేదు. కొంచెము కలెక్టర్ గారికి చెప్పి చేపిస్తే మంచిది. లేదు, తీసుకుపోవడం లేదు. చెత్త అందుకు తీసుకుపోవడం లేదు. చెత్త వారు కూడా వచ్చి తీసుకుపోతే ఇంకా మంచిది. దోమలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అసలు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు చాలా ఇబ్బందిగా ఉన్నారు. దొంగతనాలు మరీ విపరీతంగా ఉన్నాయి. కొంచెం మేడం గారు చేసి చెప్తే ఇది అవుతారు. డిపార్ట్మెంట్ అందరూ సహాయం చేస్తే చాలా